హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ చందు. అవునండి, మీరు thumbnail లో చూసింది అయితే నిజమే. మా ప్రసు విద్య వాళ్ళు వెళ్ళిపోయారు. 5:58 అవుతుంది అంతే టైం కూడా. ఇంకా పార్థు కూడా లేచేశాడు ఆ టైంకి. సారీ, లేవడం అంటే వాడే లేలేదు. అంటే ఏం జరిగిందో నేను చెప్తాను వినండి. యాక్చువల్లీ ఈ వ్లాగ్ అంతా కూడా కొంచెం బాధగా అట్లా అనిపిస్తూ ఉందన్నమాట. ఎప్పుడు ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఒకే చోట ఉండే వాళ్ళము, ఒక్కసారిగా ఇలా దూరం దూరంగా ఉండాలి అంటే అది బాధేసేస్తుంది అనమాట. 1 year లో ఒక 2-3 months ఇలా మా ఫ్యామిలీ మొత్తం స్ప్లిట్ అయిపోయి ఉంటాం అనమాట. అక్కడొకరు ఇక్కడొకరు అనేసి అన్నట్టుగా. ఇంకా ఆ టైం అయితే వచ్చేసింది. ఇంకా మా ప్రసు విద్య వాళ్ళు ఆల్రెడీ ఒక 50 days బ్యాక్ వెళ్ళిపోవాల్సింది, కానీ ఇంకా కొన్ని రీజన్స్ వల్ల నిలిచిపోయారనమాట. ఇంక ఇప్పుడు మళ్ళీ బయలుదేరేస్తున్నారు. ఇంకా లగేజెస్ కూడా అంతా ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్లాల్సింది. ఇంకా అవన్నీ కూడా సర్దుతూ ఉన్నారు ఇక్కడ నైటే. ఇంకా మార్నింగే లేచి బయలుదేరేసే వెళ్ళక కదా ఎవరు ఎదురు రాకుండానే, అందుకనేసని ముందు రోజే ఇంకా నైట్ మొత్తం కార్లో సర్దేస్తూ ఉన్నారు లగేజ్ మొత్తం కూడా. ఇంతకీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పలేదు కదా, విజయవాడకి వెళ్తున్నారు బిజినెస్ పర్పస్ మీద. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట ఈ కొన్ని రోజులు. ఇలా వాళ్ళు వెళ్ళే ప్రతిసారి, లాస్ట్ ఇయర్ అంటే నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ప్రెగ్నెంట్గా ఉన్నాను కాబట్టి, అంతకు ముందు ఇయర్ అలా వాళ్ళు ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా బ్రేక్ వేసేస్తూ ఉంటాం అనమాట. మేము రేపు మంచి రోజు కాదు, ఇప్పుడు ఏం వెళ్తారులే, ఇంకా 2 days ఉండండి, ఇంకా 2 days ఉండండి, అలా చేస్తూ ఉంటాం అనమాట ప్రతిసారి. ఇంకా ఇలా ఫైనల్గా అన్నీ సర్దేస్తూ ఉంటే అసలు ఎలా ఉంటుందంటే ఆ ఫీలింగ్ ఇంకా మీకు చెప్పలేను కూడా నేను. అంత బాధగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎన్ని గొడవలు పడినా, ఎన్ని చేసుకున్నా, ఎట్లున్నా కూడా ఇలా కలిసి ఉంటే బాగుంటుంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నాము దూరం దూరంగా, కొన్ని డేస్ అయినా కూడా అది చాలా బాధగా ఉంటుంది ఎవరికన్నా కూడా. ఇంకా మా మామయ్య కూడా దూరంగా ఉన్నారు కదా అనిపిస్తుంది. దగ్గరగా ఉన్నప్పుడు అరుస్తూ ఉంటారే కానీ ఇలా దూరంగా ఉంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అనమాట, ఉండలేం అసలు. ఇంకా ఫ్రైడే మార్నింగ్ ఇలా 5:30కి వాళ్ళు బాబుని లేపేస్తామని చెప్పి నిన్న రోజే చెప్పారు. ఇంకా ఇలా మార్నింగ్ వచ్చి బాబుని లేపి ఇంకా తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అందరికంటే ఇంట్లో ఎక్కువ బాబుని మిస్ అవుతూ ఉంటారు వాళ్ళిద్దరు. ఇంట్లో అందరికి కూడా పార్థు అంటే ఇంకా రోజు రోజుకి వాడు చేసే అల్లరికి వాడి మీద ప్రేమ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఒక్క రోజు కూడా అసలు 1 hour కూడా వాడిని వదిలిపెట్టి ఉండలేము అనేసి అన్నట్టుగా అయిపోతుంది. బట్ ఇంకా కుదరదు కదా అవన్నీ అనుకుంటూ ఉంటే. అండ్ అంతేకాకుండా ఈ వీడియోలో మీరు చాలా ఎమోషన్స్ చూడొచ్చు. ఇంకా అవన్నీ ఏమేమి అని నేనైతే చెప్పను, సో మీరే చూస్తూ ఉండండి. వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తేనే మీకు అవన్నీ అర్థమవుతుంది. ఇంకా లేదంటే ఇంకా మీరు అవన్నీ స్కిప్ చేస్తూ వెళ్తే ఇంకా మీరు కూడా మిస్ అయినట్లే. లగేజ్ చాలా వరకు నైటే పెట్టేశారు కదా, ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు పెడుతున్నారు మార్నింగ్. ఇంకా మార్నింగ్ 5 o'clock బయలుదేరేసేయాలి, కానీ కొంచెం లేట్ అయ్యి 5:30, 5:45 అలా అయిపోయింది టైమ్. కానీ లైటింగ్ చూస్తే ఏ 6:30నో 7 7:30నో అనిపిస్తుంది కదా. ఇంకా ఇది సమ్మర్ కాబట్టి ఇంకా మార్నింగే ఇలా 5:30కి ఇంత లైటింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా మేము మాత్రం ఇలా పైన నుంచి చూస్తూ ఉన్నాము వాళ్ళన్నీ పెడుతూ ఉంటే. నేనైతే ఇంకా స్పెషల్లీ ఎక్కువ ఎవరన్నా ఇలా దూరంగా వెళ్తున్నారు, నాకు నేను ఫీల్ అవుతున్నా, బాధపడుతున్నా అంటే దగ్గర కూడా వెళ్ళను ఎక్కువ. కంట్రోల్ చేసుకోలేను అనమాట ఆ టైంలో. ఇంకా అందుకనేసనే సైలెంట్ గా ఉంటాను ఎక్కువ. అందుకనేసనే ఇంకా మా ప్రసు వాళ్ళు లగేజ్ సర్దుకుంటూ ఉన్నా, అన్ని పెట్టుకుంటూ ఉన్నా కూడా నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా కొంచెం వీడియో తీసుకుంటూ కొంచెం దూరంగానే ఉన్నా అనమాట. మళ్ళీ ఎక్కువ బాధేసేస్తుంది. అట్లా ఇలా బిజినెస్ పర్పస్ మీద వెళ్ళేటప్పుడు ఎమోషన్స్ ఎక్కువ బయట పెట్టుకోకూడదు నాకు తెలిసినంత వరకు. మామూలుగా ఏమనిపిస్తుంది అంటే ఇలా వెళ్ళేటప్పుడు ఇంకా ముందు ఒకసారి హగ్ చేసుకొని బాయ్ చెప్దాము అట్లా ఇట్లా అనిపిస్తుంది అనమాట. కానీ ఆ టైం దగ్గరకు వచ్చిందంటే అప్పుడు ఏమనిపిస్తుందంటే ఇంకా అవన్నీ చెప్తే ఏడ్చేస్తామేమో అనేసి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాము. పార్థు లేచే టైం అయితే ఇంకా ఇది కాదు, మామూలుగా లేట్గా లేస్తున్నాడు ఈ మధ్య. నైట్ కూడా ఒక 11, 11:30 అలా పడుకొని ఇంకా మార్నింగ్ ఏమో 8, 8:30, 9 ఈ టైంలో లేస్తున్నాడు. ఇంకా మార్నింగే లేచాడు కదా, ఇంకా అందుకనేసని మళ్ళీ నిద్ర వచ్చేస్తూ అట్లుండింది వాడికి. ఇంకా 6 కదా ఇంకా టైం అనేసని మళ్ళీ వెళ్ళి ఇంకా నాకు కూడా ఏదోలా ఉన్నింది. ఇంకా అందుకనేసని వెళ్ళి మళ్ళీ పడుకునేసాం. పడుకొని మళ్ళీ కొద్దిగా లేట్గా లేచాము. ఫోన్ చూపించదు. పార్థు బాబాయ్ ఎక్కడా, పిన్ని ఎక్కడా, ఏం చెప్తాను? వెళ్ళిపోయినారా పార్థు?
ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు కదా, ఇంకా అందుకనేసి ఇంట్లో ఎవరు బాత్ చేసుకోవద్దు, ఓన్లీ ఫేస్ వాష్ చేసుకోండి అని చెప్పింది అత్తమ్మ. అందుకనేసని ఇంకా పార్తుకి చేయించలేదు, మేము చేసుకోలేదన్నమాట. అలా ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారా, ఈ మధ్య ఇంకా ఇలా వామ్ వాటర్లో హనీ యాడ్ చేసుకొని తాగడం అలవాటు చేసుకుంటున్నాను. ఇలా మార్నింగే తాగడానికి స్టార్టింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత నిదానంగా అలవాటు అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఏమంటే నేను మెహందీ పెట్టుకున్నాను చూసారా, ఇంకా దాన్ని మీకు చూద్దామని చూపిస్తూ ఉంటే ఇంకా సాగర్ పక్క నుంచి నవ్విస్తూ ఉన్నాడనమాట. అది కూడా చూపించాలా అనేసి అన్నట్టుగా. అంటే నేను పెట్టుకొని చాలా డేస్ అయిపోయింది, ఎప్పటి నుంచో పెట్టుకోవాలి అనిపిస్తూనే ఉంది. బట్ బాబు ఉన్నాడు కదా, మళ్ళీ వెంటనే కడిగేసుకోవాల్సి వస్తుంది అనేసి అన్నట్టుగా అలాగే ఉండిపోతూ ఉన్నాను. ముందు రోజు ఈవినింగ్ ఏమో ప్రసు బాబుని వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఎత్తుకెళ్ళింది. అప్పుడు ఒక 3 hours గ్యాప్ దొరికింది అనమాట నాకు. ఇంకా అందుకనేసి ఆ టైంలో పెట్టుకున్నాను. ఇంకా ఈ వాటర్ ఏమంటే మరీ ఎక్కువ హాట్ గా తీసుకోవద్దండి. ఎవరన్నా ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే జస్ట్ కొంచెం గోరువెచ్చగా ఉంటే చాలు. బట్ నాకు కొంచెం కోల్డ్, అట్లా గొంతు నొప్పి అలా అనిపిస్తుంది అనమాట. అందుకు నేను ఇవాళ మాత్రం కొంచెం వేడిగా తీసుకున్నాను. పార్తు గుడ్ మార్నింగ్. ఇప్పుడే గుడ్ మార్నింగ్ రా మనకి. నిలబడుకోండా చైర్ మీద. పార్తు పట్టుకో, ఏం వదిలేసినావు? ఆ లైటింగ్ పడుతుంది. కోల్డ్ తగ్గింది కదా కొంచెం బాబుకే. ఇప్పుడు కూడా ఒకసారి వేద్దాం, మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి. ఫ్యాన్ పడుతుంది చూడు. చూసారు కదా, పార్తు ఈ మధ్య ఎక్కువ అల్లరి చేసేస్తున్నాడు. ఇంకా ఇదేమంటే బ్రేక్ఫాస్ట్ కి ఇంకా సాగర్ దోశ తీసుకొచ్చిన్నాడు. ఇంట్లో ఏం చేసుకోలేదు, ఇంకా అందుకనేసనే బయట నుంచి తీసుకొని వచ్చాడనమాట. ఇంకా ఇక్కడ ఏమంటే నేను వీడియో షూట్ చేయమంటే ఎన్ని యాంగిల్స్ లో తీస్తున్నాడంటే అన్ని యాంగిల్స్ లో తీస్తున్నాడు. ఇంకా అందుకనేసని నేను కూడా అలా ఇలా అనేసి అన్నట్టుగా చెప్తూ కామెడీ చేస్తూ ఉన్నాను. ఏదో వెడ్డింగ్ షూట్ చేస్తున్నట్లు అట్లా ఇట్లా అన్ని యాంగిల్స్ తిప్పేస్తూ ఉన్నాడనమాట. అండ్ ఈరోజు ఇంకొక స్పెషల్ ఏమంటే మా చంటి బర్త్డే కూడా అనమాట. అందుకనేసని మా చిన్నత మార్నింగే లేచి ఇంకా ప్రసాదం ఏదో చేసిందంట. ఇంకా మార్నింగ్ గుడికి కూడా వెళ్ళి అభిషేకము అలాంటివన్నీ చేయించిందంట. ఇంకా అందుకనేసని అక్కడ ఇచ్చిన ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తూ ఉన్నారు. ఇంకా ఇలా పంచామృతం బెల్లమన్నం ఈ 2 తీసుకొని వచ్చింది. ఇంత మందికి పంచామృతం ఫేవరెట్ చెప్పండి, నాకైతే భలే ఇష్టం అనమాట. ఎక్కడిచ్చినా కూడా ఖచ్చితంగా సెకండ్ టైం తీసుకుంటా. పంచామృతం పులిహోర ఈ 2 ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాను. ఇంక ఇదంతా అయిపోయాక ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం ప్రిపేర్ చేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా చిన్నతేమో ఏం చేసుకోవద్దండి, చంటి బర్త్డే కదా బిర్యానీ తెప్పిస్తాను అని చెప్పారు. తెప్పించేది ఎందుకు, చేసుకుంటాం కదా సరిపోతుంది అనేసి అంటే, వద్దులే బుజ్జి చేసుకోలేము తెప్పించేస్తాలే అందరికి అనేసి అని చెప్పింది. ఇంకా సరేలే అని చెప్పాము. యుద్ధ వీరులు పబ్జీ కారులు కాదు. అత్త పైకి వచ్చారు కదా, ఇంకా అప్పుడు బాబుని తెచ్చేసారు కిందికి ఇంకా వాళ్ళ దగ్గరికి. అందుకనేసి డ్రెస్ చేంజ్ చేస్తారు అనేసి అన్నట్టుగా డ్రెస్ తెచ్చిస్తున్నా ఇక్కడ. హ్యాపీ బర్త్డే చండి. బట్టలు సూర్య అన్న రండి ఇంకా లేచి ఉండి లేచు కదా. యాడ విద్యాదా ఇంకేడుంటే
ఇంకా లంచ్కి పిలుద్దామని సాగర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే నాకు ఈ కాయిన్ ఇచ్చారు. ఎందుకంటే యాక్చువల్లీ ఇలా పడుకున్నప్పుడు నైట్ టైమ్స్ లేదా ఎట్లో అట్లా వాళ్ళ పాకెట్స్లో ఉండేవి డబ్బులు పడిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసి నేను ఒక హుండీలో వేస్తున్నాను. ఇంకా అందుకనేసనే గుర్తు పెట్టుకొని ఇంకా విద్యార్థి కూడా అక్కడ పడిపోయింటే ఎత్తిచ్చాడనమాట. ఇది ఎత్తుకొని వెళ్ళి నీ దాంట్లో వేసుకోపో అనేసి అన్నట్టుగా. ఆల్రెడీ చెప్పాను కదా ఆఫ్టర్నూన్కి ఇంకా మా అందరి కోసం బిర్యానీ తెప్పిస్తా అని చెప్పింది చిన్నత్త అని చెప్పి ఇంకా తెప్పించేశారనమాట. ఇంకా అందుకనేసి అత్తమ్మ నిద్రపోతున్నారు కదా అనేసని మా ముగ్గురికి ఇలా కూర్చొని పెట్టుకుంటూ ఉన్నాము. ఆలోగా అత్తమ్మ కూడా లేచి వచ్చేసారు. ఇంకొకటేసారి తినేస్తాలే మళ్ళీ ఏముంది అనేసి అన్నట్టుగా ఇంకా తనకు కూడా పెట్టించేసాము. ఇంకా మీలో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? మాకైతే భలే ఇష్టం అనమాట. ప్రతిరోజు బిర్యానీ పెట్టినా కూడా తింటాము. ఇంకా అలా మేము తింటూ ఉంటే మా పార్తూ కూడా చూసి ఇంకా నాకు పెట్టండి అనేసి అన్నట్టుగా అరుస్తూ ఉన్నాడు. ఇంకా వాడికి కూడా పెడుతూ ఉన్నాం అలాగా. ఇంకా పెట్టలేదని చూస్తాను. పెట్టురా, నువ్వు తిని చాలు. నేను పెట్టండి ఎద్దునే నన్ను పెట్టండి పెట్టండి. నువ్వు సాగర్ నేను బాబు రేపు రీల్స్ చేద్దాం, ఓకే? నీకేమి అది ఓకేనా సాగర్ సన్ని? వాడిని ఏం రా షేమ్తో చూపిస్తాను. రెడీ 1 2 3 షూట్ షాట్. బాబు మరి దూరిపోతాడు చూడు. అది కూడా కిచెన్ది కూడా. పార్థివ్ రాజ్ 1 2 3 4 కమాన్. వచ్చాడు. తినిండే బిర్యానీ అరగాలి గైస్, అందుకే. వాన బాగా ఫుల్ పడాల ఈరోజు. గ్రౌండ్కి వెళ్ళకూడదు సాగర్ సన్ని. గ్రౌండ్కి వెళ్ళవైతే ఈరోజు వాన పడితే బ్యానర్కి వెళ్తావా? వాన పడకంటే గ్రౌండ్కి వెళ్తావా? మళ్ళీ బ్యానర్కి ఎప్పుడు వెళ్తావు? పో. ఏంది నువ్వు రోజు ఏదో దానికి పో. దేనికి? కల్కి. నేను ఇంతవరకు ట్రైలర్ కూడా చూడలా తెలుసా? పోతే పోనీలే పోండి. మీలాంటి పిచ్చోళ్ళు ఉంటే వాడు కూడా చూడ్డు. ఎవరి డాడీ ముసలాయన నేనెందుకు చూడాలా అంటాడు వాడు. రే వస్తాడు వాడు నీ కాడికి. తల 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 జాగ్రత్త. ఉయ్యాల్లో కూర్చో నువ్వండి ఈ శారీ దాంట్లో. ఇంకా అలా కొద్దిసేపటికి నాకేమో ఎడిటింగ్ వర్క్ ఉంటే నేను రూమ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా సాయి ఏమో నిద్రపోతున్నాడు, అత్తమ్మ ఇంకో రూమ్లో పడుకొని ఉన్నారు. ఇంకా బాబుని మాత్రం ఇలా సాగర్ ఆడించుకుంటూ ఉన్నాడు అనమాట. నేను రూమ్లో నుంచి కొంచెం బయటకు వచ్చి అలా వీడియో తీస్తూ ఉన్నాను. మళ్ళీ బాబు నన్ను చూశాడంటే రూమ్లోకి వచ్చేస్తాడు అనేసి అన్నట్టుగా ఇంకా కనిపించుకున్న అలా తీస్తూ ఉన్న వీడియో. పాత పెట్టు అమ్మకు పెట్టు.
అర్జున్ పార్తు సో చూసారు కదా, ఇంకా అక్కడేమో సాగర్ నిద్రపోతూ ఉంటే ఇంకా పార్థుతో నేను ఆడుకుంటున్నా. ఇలాగా అస్సలు నిద్రపోవట్లేదన్నమాట ఈ మధ్య, భలే లేట్ చేస్తున్నాడు. ఇంకా మా ప్రసూ విద్య వాళ్ళు లేరు కదా, ఇంకా వాళ్ళన్నా ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని ఉంటారు. ఇంకా నా దగ్గరే ఉన్నాడనమాట, ఎక్కడికి వెళ్ళకుండా ఇంకా ఆడుకుంటూ. అలా సాగర్ నిద్ర లేచిండే ఇంకా సాగర్కి ఇచ్చేసి బాబుని నేను ఇంకో రూమ్లోకి వచ్చేసాను. మళ్ళీ అక్కడికి వచ్చి ఇంకా ఎడిటింగ్ వర్క్ అలా చేసుకుంటుంటే మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చేసారనమాట. ఒకసారి చూడండి. మేము వచ్చేసినామంట అంటే నాకు వాయిస్ ఇయని రా ఎట్లా ఏం బాబు, నన్ను వీడని నీడలు మీరే. బెడ్ కవర్ మార్చుకోవాలంటే గలీజ్గా అటెండ్ అయిపోయింది. పార్థు నో పార్థు Do then stand. ఇంకా వీళ్ళు ఎలాగో నన్ను వర్క్ చేసుకొని ఇవ్వట్లేదు అనేసి అని ఇంకా బయటకు వచ్చేసాను. ఇంకా సాగర్ కూడా గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇంకా బాబుని అత్తమ్మ ఎత్తుకుంటే ఇంకా మా ఇద్దరి కోసం టీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. ఇలా పెట్టుకుంటూ ఉంటే కూడా అనిపిస్తూ ఉంది, మామూలుగా అయితే ప్రసు నేను పెట్టుకుంటాం, లేదంటే ప్రసుకి అత్త కోసం నా కోసం ఇలా మా ముగ్గురు కోసం పెట్టుకుంటాం కదా, ఇంక ఇప్పుడు ఇద్దరి కోసం మాత్రమే అనేసి అన్నట్టుగా ఫీల్ అవుతున్నా. అప్పుడు కూడా మేమిద్దరం యాక్చువల్లీ తను నాకు టీ పార్ట్నర్ అనమాట. నాకు తాగాలనిపించుకున్న తనకు మాత్రమే తాగాలనిపించినా ఇద్దరికి చేసుకుంటాము. ఇలా ఇద్దరిలో ఒక్కరు కనిపించినా కూడా ఇంక ఇద్దరికి చేసుకునేస్తాం అనమాట. ఎవరు కనిపిస్తే వాళ్ళం పోయి ఇలా పెట్టేసుకుంటాము. ఇంకా ఇద్దరికి కూడా తాగాలనిపిస్తే ఇద్దరము కూడా వెళ్ళి తీసుకుంటూ ఉంటాం చేసుకొని. అంటే మామూలుగా అత్తమ్మ టైమింగ్స్ వేరే ఉంటుంది, మా టైమింగ్స్ వేరే ఉంటుంది అనమాట ఒక్కోసారి. ఇంక అందుకనేసనే. అండ్ ఇంకా ఇక్కడ చూసారా, ఇంకా బయటికి వచ్చి కూర్చొని చల్లగా ఉంటే నేను ఒక్కదాన్నే ఇలా తాగుతూ కూర్చున్నాను అనమాట. ఇంకా అలా టీ తాగుతుంటే ఇలా సడన్ గా వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, అలా బయట కూర్చొని ఇంకా బాల్కనీలో ఆ రైన్ ని చూస్తా ఇంకా టీ తాగుతూ ఉంటే భలే ఉన్నిందనమాట. ఈ టైంలో ప్రసు కూడా ఉంటే బాగుండు కదా అనేసి అనిపిస్తూ ఉన్నింది నాకు. ఇలా ప్రతి మూమెంట్ లో ఇంకా కొద్ది రోజులు మిస్ అవుతూనే ఉంటాం అనమాట. ఇంకా అలా వర్షం పడుతుంటే అత్తమ్మ కూడా బయటకు వచ్చేసారు. ఇంకా అలా మేమిద్దరము కూర్చొని ఇంకా చూసుకుంటూ అలా బాగా చల్లగా గాలి వస్తుండే. సో ఆ మూడ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేనైతే. లేదు
దా వెళ్దామా, దా రా పోదాం, ఆడిపోదాం రా. కమాన్, లైట్ ఆఫ్ చేస్తా, దా రానన్నా. ఇట్లా 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 దా ఇడికి రా. ఇంకా ఈవినింగ్ బాత్ చేపించేసి ఇలా రెడీ చేపించేసాను పార్థుని. సో చూసారు కదా, ఇంకేమో ఇలా ఆడుకుంటూనే ఉన్నాడనమాట. ఒక్క చోట కూర్చోడు అసలు. అటువైపుకి ఇటువైపుకి లేసేస్తాడు, దూకేస్తాడు, ఇట్లా అన్నీ చేసేస్తున్నాడు అనమాట. చాలా కష్టం అయిపోతుంది పట్టుకోవాలంటే ఈ మధ్య. ఇంకా పోను ఇంకెలా ఉంటుందో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా అలా ఆడుకుంటుంటే కొద్దిసేపటికి వాళ్ళ ఫ్రెండ్ రాకీ కూడా వచ్చేసాడు. ఇంక ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. నేరిచ్చిన అట్టేస్తాడు. ఈ బొమ్మ బాబుకి తీసుకో బొమ్మ తీసుకో పార్తు. ఏమో నిన్ను చూస్తున్నాడు. ఏంది వీళ్ళమ్మ కాళ్ళు కూడా మూసేయింది. ఏంటి పాత్రకి ఆ బొమ్మ తీసుకో, బొమ్మ తీసుకో. ఇంకా అలా పార్థు రాకీ ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారనమాట వాళ్ళ టాయ్స్ తో. ఇంకా రాకీ వచ్చాడంటే ఇంకా వాడేచే కదా అనేసి అన్నట్టుగా యాక్టివ్ అయిపోతాడనమాట. ఇలా ఆడుకుంటూ అలా ఉండిపోతాడు రాకీతో. ఇంకా అప్పుడు టైం 7 o'clock అలా అవుతుంది. ఇంకా మా ప్రసు వాళ్ళు వీడియో కాల్ చేశారనమాట. వాళ్ళు చేరుకునేసారంట. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వీడియో కాల్ చేశారు పార్థు కోసము. సో ఇంకా ఇంట్లో అందరికంటే ఎక్కువ నాకు తెలిసి పార్థునే మిస్ అవుతూ ఉంటారు. ఇంకా అందుకే వీడియో కాల్ చేసింటే ఇంక ఇలా పార్థుని చూపిస్తున్నాను. ఇంకా విద్య కొద్దిసేపు, తర్వాత ప్రసు కొద్దిసేపు ఇంక ఇద్దరు అలా మాట్లాడుతూ ఉన్నారనమాట. పార్థు ఏమో వాళ్ళు పిలుస్తుంటే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ అలా ఉన్నాడు. వాళ్ళ దగ్గర చూడకున్నా. వాళ్ళు లేనప్పుడు మాత్రము విద్య అనడం బాగా నేర్చుకున్నాడు. ఇంకా లేనప్పుడు మాత్రం విద్య అని పిలుస్తూనే ఉంటాడనమాట. సో ఇంకా అలా కొద్దిసేపు మాట్లాడేసి ఇంకా మళ్ళీ టైర్డ్ అయిపోయింటాడు కదా బాగా జర్నీ చేసి. ఇంకా అందుకనేసి అని పడుకోండి, రెస్ట్ తీసుకోండి అనేసి అన్నట్టుగా చెప్పి ఇంకా కాల్ కట్ చేసేసాను. ఇంకా సాగర్ సాయి ఏమో ఏదో వర్క్ ఉందని చెప్పి ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా నాకేమో ఆకలి అయిపోతుంటే 8:30 అలా అయిపోతుంది అప్పటికే టైము. ఇంకా సరేలే తినేద్దాం, ఈరోజు తినేసి వెళ్ళి పడుకుందాం అనేసి అని చెప్పి ఇంక ఇలా పెట్టుకుంటూ ఉన్నా. అండ్ ఇక్కడ ఏమంటే ఎగ్ ఫ్రై చేస్తున్నాను నేను. ఇంకా అది వేసుకొని తర్వాత నిన్న సాగర్ చేసిన టొమాటో చట్నీ ఉన్నింది, ఇంకా అది కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలాగా. ఇంకా అలా నేను డిన్నర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ చూసారా కొద్దిసేపటికంతా పార్థు ఇలా నిద్రపోతూ ఉన్నాడనమాట. ఇంకొచ్చి పడుకోబెట్టేశాను. ఇంకా సాగర్ కూడా పడుకునేసినాడు. ఇంకా నిద్రపోతున్నాడు కదా, మనం కూడా పడుకుందాం అనుకునే టైంకి మళ్ళీ ఇలాగ లేచేశాడు. పార్థు పిలుచు, పార్థుని. పార్థు సో
చూసారు కదా, ఇంకా మా ప్రసు విద్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ డే అయితే ఇంకా అలా గడిచింది. అండ్ దీని తర్వాత పెడతాను చూడండి క్లిప్స్ కొన్ని, అవన్నీ కూడా నెక్స్ట్ డే జరిగిండేవన్నమాట. సో బాబు విద్యాని ఎంతలా మిస్ అవుతున్నాడో ఇంకా ఆ వీడియోస్లో అయితే తెలుస్తుంది. ఇంకా ఆ వీడియోస్ అన్ని షూట్ చేసి విద్య వాళ్ళకి పంపిస్తే వాళ్ళు కూడా భలే ఫీల్ అయిపోతూ ఉన్నారు అక్కడ. రాలేదా విద్య? నాన్న పార్తు విద్య రాలేదా? చూడు వస్తున్నాడా రూమ్లో నుంచి? రాలేదా? రా విద్య. ప్రసు ఎక్కడ? వస్తుందా రూమ్లో నుంచి? రా విద్య. రాలేదా? చూడు రూమ్లోకి చూడు, వస్తానాడేమో. రాలేదా? ఓమి రా విద్య. పడిపోతావు. రా. ఎక్కడ? రా. పడుకోకుండా నైట్ అంతా పిలుచుకుంటూనే ఉంటావరా? సో చూసారు కదా, ఇంకా అప్పుడే కాదు, వాడికి ఇష్టం వచ్చినప్పుడు అంతా అలా విద్య అని చూసి వాళ్ళ రూమ్ కల్లా తొంగి చూస్తూ ఉన్నాడు అనమాట. నిజంగానే చాలా బాగా అనిపించింది అలా పిలుస్తూ ఉంటే. అండ్ ఇంకొకటి ఏమంటే మా అత్తమ్మ ఊరికేనే అలా దగ్గుతూ ఉన్నట్లు అలా సౌండ్ చేస్తూ ఉంటే ఇంకా వాడు కూడా ఎంత బాగా చేస్తూ ఉన్నాడు, అలా యాక్షన్స్ అన్ని చేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకనేసి మా సాయిని వీడియో తిమ్మంటే ఇంకా అలా తీసాడనమాట. అడ్జస్ట్ అయిపోండి. సో చూసారు కదండి, ఈ వీడియో కన్నా మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టాటా, బాయ్. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. సో ఈ వీడియోలో మీకు పార్తు చేసిన అల్లరి, తర్వాత వాడు పిలిచిన మాటలు అవన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.